హైదరాబాద్ కూకట్పల్లిలోని వాసవి నిర్మాణ సంస్థపై హైడ్రా అధికారులు చర్యలు తీసుకున్నారు. కాముని చెరువు, మైసమ్మ చెరువులతో సాగే వరద కాలువను కబ్జా చేసినట్లు హైడ్రా అధికారులు నిర్ధారించారు. దీంతో వరద కాలువ ఆక్రమణపై పోలీసులు కేసు నమోదు చేశారు. నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు చేపడుతున్నారని స్థానికులు హైడ్రా అధికారులకు ఫిర్యాదులు చేశారు. వాసవి నిర్మాణ సంస్థ కబ్జాలకు పాల్పడుతోందని హైడ్రా కమిషనర్ రంగనాథ్ నిర్ధారించారు. వాసవి సంస్థపై కేసు పెట్టాలని హైడ్రా కమిషనర్ రంగనాథ్ అధికారులను ఆదేశాలు జారీ చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ లిఖిత అందిస్తారు. చెప్పండి లిఖిత. రైట్ దుర్గా, ఇప్పటికే ఈ హైడ్రా కూల్చివేతలకు సంబంధించి చాలా విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. హైదరాబాద్ నగర వ్యాప్తంగా కూడా కబ్జాలకు గురవుతున్న ప్రభుత్వ స్థలాలు ఏవైతే ఉన్నాయో, నాలాలు కావచ్చు, స్థలాలు కావచ్చు, వీటన్నిటిపైన కొరడా జరిపిస్తుందనే చెప్పుకోవచ్చు. దీనికి తగ్గట్టుగానే ఎప్పటికప్పుడు కూడా హైడ్రా అధికారులు హైదరాబాద్ వ్యాప్తంగా ఉన్న ఏవైతే కుంటలు, చెరువులు, అదేవిధంగా ప్రభుత్వ స్థలాలు ఏవైతే ఉన్నాయో అవి ఎక్కడెక్కడ ఉన్నాయి, ఏ విధమైన పరిస్థితుల్లో ఉన్నాయి అనే విషయాన్ని ముందుగా తెలుసుకొని అక్కడ ఏమైనా నిర్మాణాలు ఉంటే మాత్రం వాటిని వెంటనే తొలగించే ప్రయత్నం చేస్తున్నట్లుగా నాకు తెలుస్తుంది. ఇప్పటికే ఇటు భరత్ నగర్, ఖైరతాబాద్ మార్గంలో ఏవైతే చెరువులు, కుంటలకు సంబంధించి కొన్ని నిర్మాణాలు చేపట్టారో వాటిని కూడా తొలగించే ప్రయత్నం చేశారు. కబ్జాలకు గురైన ప్రతి స్థలాన్ని కూడా ఇటు తొలగించే ప్రయత్నం చేస్తున్నట్లుగానైతే తెలుస్తుంది. అదే విధంగా మనం పూర్తి స్థాయిలో చూసుకున్నట్లయితే హైదరాబాద్ వ్యాప్తంగా కూడా చాలా ప్రాంతాల్లో ఇటు నాలాల పైన నిర్మాణాలు నిర్మించడం కావచ్చు, దాని వలన ఇటు హైదరాబాద్ లో ఎంత అంటే ఒకవేళ వర్షం పడిన సమయంలో చాలా ఇబ్బంది పడిన పరిస్థితులు ఉన్నాయి. దీంతో స్థానికులు ప్రతి వారం కూడా ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ యొక్క హైడ్రా అధికారులకు ఫిర్యాదు చేయడం, అంతేకాకుండా ఎక్కడెక్కడ ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయి అనే విషయం హైడ్రా టీం కూడా వెళ్ళి పూర్తి స్థాయిలో చెక్ చేసుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. దీనికి తగ్గట్టుగానే అక్కడికి వెళ్లి పరిశీలించిన హైడ్రా టీం రంగనాథ్తో పాటు ఇతర టీం సభ్యులు కూడా పూర్తి స్థాయిలో ఆ నిర్మాణాలను తీసివేసే ప్రయత్నం చేస్తున్నట్లుగానైతే తెలుస్తుంది. ఇప్పటికే వాసవి కన్స్ట్రక్షన్స్ అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే చాలా కన్స్ట్రక్షన్స్ నిర్మించినట్లుగానైతే తెలుస్తుంది. ఆ నిర్మాణాలలో ఎక్కువగా ఇవి బఫర్ జోన్లలో కూడా ఈ నిర్మాణాలు ఉన్నట్లుగా, ఎన్నో చెరువులు, కుంటలను కూడా వీళ్ళు కబ్జా చేసినట్లుగానైతే ప్రూవ్ అయింది. దీంతో వారి కన్స్ట్రక్షన్స్ అన్నిటినీ కూడా తీసివేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అక్రమ నిర్మాణాలు ఎవరు చేసినా కానీ వారిపైన తప్పకుండా కేసు నమోదయ్యే అవకాశాలు ఉంటాయి. దయచేసి గతంలో విషయం పక్కన పెడితే ప్రస్తుతం ఎవరైతే ఈ నిర్మాణాలు చేపడుతున్నారో వారు ముందుగా ఇటు జిహెచ్ఎంసీ పర్మిషన్స్ కావచ్చు, అదే విధంగా ఇటు హైడ్రా అధికారులు అది ఏ జోన్ లో ఉంది, బఫర్ జోన్ లో ఉందా లేదా అనేది చూసుకున్న తర్వాతనే ఈ నిర్మాణాలు చేపట్టాలంటూ కూడా చెప్తున్న పరిస్థితులు ఇక్కడ నెలకొన్నాయి. థ్యాంక్ యూ లిఖిత.